హాయ్ అందరికీ. మీరు ఎప్పుడైనా ద బ్రోకర్ యాక్టెడ్ యాజ్ అన్ ఇంటర్మీడియరీ లేదా అన్ ఇంటర్మీడియరీ హెల్ప్స్ రిజాల్వ్ డిస్ప్యూట్స్ అనే మాటలు విన్నారా? ఈ ఇంటర్మీడియరీ అనే ఇంగ్లీష్ పదం అర్థం తెలుగులో ఏంటో ఎలా వాడాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో దీనికి మనం డెఫినేషన్ చూస్తే, వన్ హూ ఇంటర్వీన్స్ బిట్వీన్ టూ ఆర్ మోర్ పార్టీస్ టు సెటిల్ డిఫరెన్సెస్ అని. అంటే మధ్యవర్తి లేదా మధ్యస్థుడు అని అన్నమాట. అంటే ఇద్దరు వ్యక్తులు లేదా రెండు సమూహాల మధ్య సంబంధం ఏర్పరిచే, సహాయం చేసే లేదా సమాచారం పంచే వ్యక్తి లేదా సంస్థనే ఇంటర్మీడియరీ అనే వర్డ్తో మనం చెప్పచ్చు. అంటే దీని అర్థం ఏంటంటే మధ్యవర్తి అని చెప్పచ్చు, లేదంటే సంబంధం కల్పించే వ్యక్తి అని చెప్పచ్చు, లేదంటే మధ్యలో సహాయం చేసే సంస్థ అని కూడా చెప్పచ్చు. దీనికి మనం ఎగ్జాంపుల్ చూసుకుంటే, ద బ్రోకర్ యాక్టెడ్ యాజ్ అన్ ఇంటర్మీడియరీ బిట్వీన్ బయర్ అండ్ సెల్లర్. అంటే బ్రోకర్ కొనుగోలుదారుడు అమ్మకందారుడి మధ్య మధ్యవర్తిగా పనిచేశాడు అని అర్థం. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.